మేము ఒక తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ 1941 నుంచి ఉన్నది బాడీ. మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టింది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరు తెలంగాణకి ఎవరు ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఉంటారో దీని కింద అండర్ ద వన్ రూఫ్ కింద అందరు మా తన బాడీ అది. ఇది రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ సౌత్ ఇండియా, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రికగ్నైజ్డ్ బై తెలంగాణ. ఈ బాడీ అనేది మేమంతా ఎగ్జిబిటర్స్ అందరం కలిసి 2008 నుంచి మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలని చెప్పి 2008 నుంచి మేము కొట్లాడుతున్నాం. లాస్ట్ 2012లో మళ్ళీ స్టార్ట్ కొంచెం అయ్యింది. దాని తర్వాత మొన్న మీరే చూసిరోజు హరార వీర మల్లు అప్పుడు వద్దు పెద్ద సినిమా వస్తున్నది మీరు అట్లా చేయకండి, మీరు 1 year కింద మీరు తెలిసొచ్చు, మీరు కూడా ఉన్నారు, మీరు కూడా వచ్చారు అప్పుడు ప్రెస్ మీట్ అప్పుడు ఏఎంబీలో పెట్టినాము. ప్లస్ మళ్ళీ తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా అయ్యింది మీటింగు. హరార వీర మల్లు అప్పుడు వద్దు మీరు అట్లా పెద్ద సినిమా వస్తున్నప్పుడు దాని ముంగట చేయొద్దు మీరు ఇట్లా అంటే సరే సార్ ఆగినాం. 2 months తర్వాత మేము మాట్లాడతాము పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పి 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, 4 months అయింది, 7 months అవుతుంది, 8 months అవుతుంది. మళ్ళీ మొన్న స్టార్ట్ చేసినాం. అటుపోయి ఇటుపోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. లాస్ట్ మొన్న 3 months కింద సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్లో మీటింగ్ అయింది. మొన్న కూడా మీకు చెప్పిన సురేష్ బాబు గారు, నేను, సునీల్ గారు అంత సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్కి పోతే అరే మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎందుకు ఆడతలేరు, మీరు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్తే దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తెలుగు ఫిలిం ఛాంబర్కి ఒక లెటర్ రాసినాం. సార్ ఏమైంది సార్ మరి మీరు పర్సంటేజ్ సిస్టమ్ చేసి మీటింగ్ పెడతా అన్నారు అంటే లేదు సార్ పెడతాం అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. మొన్న సినిమా పర్సంటేజ్ అయితేనే ఆడతామని చెప్తే ఒక పెద్ద మనిషి మన అనురాధ టింబర్ డిపో శ్రీనివాస్ గారు, చంద్రలవాడ శ్రీనివాసరావు వద్దు మీరు తప్పు చేస్తారు, వాళ్ళు తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీటింగ్ పెడతారంట కదా మీరు సినిమా వేసేయండి అంటే సినిమా వేసేసినాం పెద్ద మనిషి చెప్తే. దాని తర్వాత 8th పెడతా అన్నారు, పెట్టలేదు. 10th పెడతా అన్నారు, పెట్టలేదు. అందు గురించి మేమందరం మరి ఎందుకు ఇంకా ఆగుతున్నాము, మనం మాట్లాడతాం కదా, ఒక ప్రెస్ నోట్ ఇడుస్తాం కదా అని చెప్పి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది పెట్టుకొని ఒక ప్రెస్ నోట్ ఇడిచినాం. దానికి నిన్న ఏం చేసారు, పర్సనల్లీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు, 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా, ఒక 6 పర్సనల్లీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనల్లీ మాట్లాడేసారు. స్టాచ్యూ కొడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. రేపటికి మీటింగ్ పెట్టిర్రు, దానికి పోతాము, కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాం. ఎందుకంటే అందరం ఒక ఫ్యామిలీ మనం. ఇది ఆల్మోస్ట్ 1995లో వచ్చినాం మేము సినిమా ఇండస్ట్రీకి. నేను ఆ ఏషియన్ సినిమాస్ 1977కి వెళ్ళి ఉన్నదాన్ని. వాళ్ళ డాడీ ఎన్టీఆర్కి ఎంజీఆర్కి ఆ టైంలో ఫైనాన్స్ చేస్తుండే. అట్లా ఆ సినిమా చేసుకొని 1995లో కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినాం. మేము వస్తూ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసినాం, ఎన్నో లాస్ అయినాం. అది మేము రేపు ఛాంబర్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. పర్సనల్లీ మాట్లాడకండి ప్లీజ్, దయచేసి పర్సనల్ గ్రడ్జ్ తీసుకోకండి. ఇది అందరిది, ఇది ఒక ఇష్యూ, ఒక ఫ్యామిలీ మ్యాటర్ తిరిగా మాట్లాడండి. మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా బ్లడ్ వెళ్తున్నది. సింగిల్ స్క్రీన్స్ అనేది 850 సింగిల్ స్క్రీన్స్ ఉండే, 850 సింగిల్ స్క్రీన్స్ ఇవాళ ఎన్ని అయినాయి, 410 సింగిల్ స్క్రీన్స్ అయినాయి. అది అందరికి నమస్కారం అండి. సో నిన్న మేజర్ అజెండా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే లెస్సీ. సో ఇవాళ లెస్సీలు ఎవరు లేరండి, థియేటర్ ఓనర్సే ఉన్నాం. నేను ఒక 4 థియేటర్లో ఉన్నారు, ఈయన 2 థియేటర్లో ఉన్నారు, సార్ 2 థియేటర్లో ఉన్నారు, సార్ ఇంకో థియేటర్లో ఉన్నారు, అందరు థియేటర్ ఓనర్లే, అందరు థియేటర్ ఓనర్లే. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి మేము తక్కువ మంది ఓన్లీ సిటీ ఎగ్జిబిటర్స్ వచ్చాము, వీటికి ఓనర్స్ మాత్రమే వచ్చినాం. సో ఇది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే లెస్సీ ఎక్కడ లేదండి, ఓనర్స్ కోరుతున్నారు, ఇది ఓనర్సే కోరుతున్నారు మాకు పర్సంటేజ్ కావాలని. అండ్ మొన్న ప్రెస్ మీట్లో పెట్టింది మేము ఎవరిని టార్గెట్ చేయలేదండి. నేనే స్వయంగా చెప్పాను, మాకు ఎవరి మీద బాధ లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద పగ లేదు. మా సర్వైవల్ కోసం మేము ఈ పర్సంటేజ్ అడుగుతున్నాము, మా ఎవరిని కించపరుస్తానికి అది కాదు, మా సర్వైవల్ కోసం. కానీ ఏం జరిగిందండి, పర్సనల్గా అటాక్ చేసుకుంటూ పోయారు.
ఒకరిని పర్సనల్ మేము ఎవరిని పర్సనల్ మొన్న ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరిని చూడండి ఎవరెవరు మాట్లాడారు ఏమి చేశారు, ఎవరు పర్సనల్గా ఎవరికి మాట్లాడలేదు, ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు. కానీ నిన్న మాత్రం టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఫైన్, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ మా అజెండా మాత్రం క్లియర్ అండి. మేము మా సర్వైవల్ కోసమే మేము చేస్తున్నాం. యాజ్ అ ఓనర్స్ మేము అడుగుతున్నాం, లెస్సీలు కాదు. ఇంకో విషయం వాళ్ళు మాట్లాడారండి, ఏది ఎస్విసి అనే సంస్థ కలామ తల్లికి సేవ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళకి ఏది విగ్రహం పెట్టినా అలా ఇది లేదు అది లేదని, విగ్రహం పెట్టవచ్చు అది. సునీల్ గారు ఏమో ఏది థియేటర్లు కడుతూ పోతున్నారు, ఆయనకేం అర్హత ఉంది అని. సార్ అర్హత మనకేం తెలుసు అండి? ఆ సంస్థ ఎప్పుడు వచ్చింది, సునీల్ గారి సంస్థ ఎప్పుడు వచ్చింది? మేము వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదండి, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. సునీల్ గారి సపోర్ట్ ఇది కాదు, వీఆర్ టాకింగ్ ఫ్యాక్ట్స్. 1969లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారండి. 1969 మేము పుట్టను కూడా పుట్టలేదు, నేను మాట్లాడినా కూడా పుట్టకుండొచ్చు. 1969లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో మేము పుట్టలేము, మాకు సినిమా పేర్లు కూడా తెలియదు. మాకు గుర్తున్న పేర్లు పవిత్ర బంధం, ప్రేమించుకుందామరా, పెళ్లి చేసుకుందాం, తమ్ముడు, ఇలాంటి పెద్ద పెద్ద హిట్లు అండి వాళ్ళు చేసి. దేవిపుత్రుడు, మురుగరాజు ఒకటేసారి 3 సినిమాలు ఒకటే ఇయర్లో డిజాస్టర్స్ వచ్చినాయి, తిరిగి కట్టుకున్నారు వాళ్ళు ఆ టైంలో. సో వాళ్ళు ఏం చెప్పకుండా ఈయనకి ఏమి తెలియదు, ఈయన ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాడు, సినిమాలు ఎప్పుడు కొనలేదు. అది 100% తప్పండి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. చెక్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళు మనమని వచ్చారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఓనర్ మేము మాట్లాడుతున్నామండి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయండి. రెంటల్ బేసిస్ మోడ్ మీద ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయి. నాదొక థియేటర్ వాళ్ళ దగ్గర ఉందండి, నాదొక థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంటల్ టైంకి రావాలా లేదా చెప్పండి. ప్రాఫిట్స్ ఉన్నప్పుడు రెంట్ టైంకి ఎందుకు రావండి? 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్స్ 2 యూనిట్లు పాడైనాయి, ఇంకా రిపేర్ అవ్వలేదు. అది ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్? ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి గుట్టిని బయట పెట్టినాను. ఇంటి గుట్టి బయట ఎందుకు పెట్టానంటే, ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు, మేము ప్రాఫిట్లలో ఉన్నాం. ఏ ఎగ్జిబిటర్ ప్రాఫిట్లో లేనప్పుడు ఆయన ఎట్లుంటాడు? సో ఇది నా సొంత ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నా థియేటర్ గురించి. నా ఇంటి గుట్టి బయట పెట్టడం నా తప్పది, 100% ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్. ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద లార్జర్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ కోసం అందరు లాస్లో ఉన్నారు, ఆయన ప్రాఫిట్లో ఎట్లా ఉంటాడు? సో ఇట్ ఈస్ సెండింగ్ అ రాంగ్ మెసేజ్ టు ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్, సేయింగ్ దట్ ఏంటంటే ఆయన ఒక్కడే ప్రాఫిట్లోనే మేమేదో తప్పులు చేస్తున్నాం అన్నట్టు. సారీ టు ఇంటరప్ట్, బట్ విల్ కంటిన్యూ లైక్ దిస్. విమల్ థియేటర్ ప్రాఫిట్లో ఉందనడానికి ఒక పర్టికులర్ పర్లేదన్నా విమల్, నేను గట్టిగా మాట్లాడతాను. నువ్వు ఇక్కడ